హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా పాయసం అండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సేమియా అయితే కాదండి. ఇది సన్న సేమియా, చాలా రేర్గా యూజ్ చేస్తారు అందరూ. ఈ సేమియాని సేవి అని అంటారు. ఇది మా సిస్టర్ తెచ్చిచ్చింది. మా సైడ్ అయితే అవైలబుల్ లేదండి ఇవి. ఎలా అంటే చాలా పొడుగ్గా ఉన్నాయండి ఈ సేమియా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక మీకు అవైలబుల్లో ఉన్న నట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కొంచెం దూరగా వేయించుకొని అందులోనే ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాక దాంట్లోనే సేమియాని కూడా ఫ్రై చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అదైతే చాలా డెలికేట్గా ఉన్నాయి ఈ సేమియాలు. సేమియాని వేయించిన తర్వాత ఒక కడాయి లేదంటే ఒక గిన్నె పెట్టుకొని మీకు కావాల్సినన్ని పాలు పోసుకొని మరిగించుకోవాలి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ పోసానండి. దాంట్లో 1 గ్లాస్ వాటర్ కలుపుకున్నాను. పాలు బాగా మరిగిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే దాంట్లో వేసేసుకోవడమే. జస్ట్ 1 మినిట్లోనే కుక్ అయిపోతుందండి. అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. 2 కప్స్ సేమియాకి నేను 1 కప్ షుగర్ వేస్తున్నానండి. 100 గ్రామ్స్ షుగర్ అదైతే. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యిందో. అది కూడా 1 మినిట్లోనే అంత బాగా కుక్ అయిపోయింది. ముందుగా మిల్క్ బాగా హీట్ చేసి పెట్టుకోండి, అప్పుడైతే చాలా బాగా కుక్ అయిపోతుంది. లేదంటే మిల్క్లోనే మెల్ట్ అయిపోతుందండి. ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇచ్చేయండి.